రైట్. సో ఇప్పుడు చెప్పొచ్చు ప్రకృతి ఎంత విశాలంగా ఉంటుందో, నేచర్ ఎంత న్యాచురల్ గా ఉంటుందో, మన భ్రమరాంబిక యాక్ట్ చేస్తే స్క్రీన్ పైన అంత బ్యూటిఫుల్ గా గార్జియస్ గా ఉంది కదా. మరి పిలిచేద్దాం భ్రమరాంబికని లేట్ చేయకుండా. హీరో గారికి అంత ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మీరు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏమన్నా? అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్ యూ రామ్ తాలూకి గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళు స్పెషల్ గా పర్సనల్ గా మా టీజర్ ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్ కి తనికల బర్ని గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది మాకు చాలా హెల్ప్ అయింది, ఆయన బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆయన ఇవ్వడం వల్ల మా టీజర్ చాలా మందికి రీచ్ అయింది, మా మూవీ పేరు అందరి దగ్గర వినిపిస్తుంది. అది మాకు ఫ్యూచర్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన మేము మర్చిపోం, మా టీం అంతా కూడా మర్చిపోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం 1980s లో రాధేకృష్ణ, ఒక ఇద్దరు ప్రేమికులు ఆ టైంలో ప్రేమించుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ గానీ, క్యాస్ట్ ఇష్యూస్ గానీ అన్ని చాలా బాగా మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాన్ని విజువల్ గా ఇంకా బాగా డిఓపి పాషా గారు చూపించారు. అండ్ అది మీరందరు చూడొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పార్ట్ అయినందుకు. అండ్ నేను ఏ సీన్ లో ఉన్నా లేకున్నా స్టోరీ అంతా నా మీదే ఉంది. అటువంటి మంచి కథను నాకు ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్స్ సైదుల్ గారు, అర్పిత. సైదుల్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. ఫైట్ సీన్స్ గానీ, ఏ సీన్ అయినా సరే చాలా బాగా కష్టపడ్డారు. అండ్ అర్పిత చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని టీజర్ గానీ, సాంగ్స్ గానీ అన్నిట్లో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.